ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఖర్చుతో ఓ పత్రికాధిపతికి సంస్మరణ సభ నిర్వహించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఓ ప్రైవేట్ మీడియా వ్యాపారవేత్తకు సంస్మరణ సభ నిర్వహించడాన్ని చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ విస్తుపోయింది. నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్ళకు కూడా జరగని ప్రభుత్వ సంస్మరణ సభ ఈనాడు వ్యవస్థాపకుడైన రామోజీరావుకు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామోజీకి ఏపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి సంస్మరణ సభ నిర్వహించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానించింది. రామోజీరావు కొడుకు, కోడలు విజయవాడకు వస్తే ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికేందుకు గవర్నమెంట్ ఉద్యోగులను ప్రోటోకాల్ అధికారులుగా నియమించారు. రామోజీరావు సంస్మరణ సభను ఈనాడు సంస్థ గాని, రామోజీ ఫిల్మ్ సిటీ గాని, సినీ రంగానికి చెందిన సంఘాలు గాని, జర్నలిస్టు సంఘాలు కానీ ఎవరూ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్టేట్ ఫెస్టివల్గా ఉత్తర్వులు జారీ చేసి మరీ రామోజీరావు సంస్మరణ సభని ప్రజల డబ్బుతో అట్టహాసంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. విజయవాడ శివార్లోని అనుమోలు గార్డెన్స్లో కోట్లాది రూపాయలతో భారీ సెట్ వేసి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. 5 మంత్రులు, 10 మంది ఉన్నతాధికారుల ప్రత్యేక కమిటీని వేసి మరీ నిర్వహించారు. అంతేకాదు ఆశ్చర్యంగా రామోజీరావు తన వ్యాపారాన్ని ఎలా విస్తరించారు, ఏ రాజకీయ నాయకులతో ఫోటోలు దిగారో వాటన్నింటినీ సేకరించి భారీ ఖర్చుతో ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుతోనే. రామోజీరావు ఈనాడు పత్రిక, వ్యాపార సామ్రాజ్యం మొత్తం తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇటువంటి సంస్మరణ సభ నిర్వహించలేదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా భారీ ఖర్చుతో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం రామోజీరావు సంస్మరణ సభ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పత్రికా ప్రకటనలను కూడా జారీ చేసింది. ఆఖరికి రామోజీరావు సొంత పత్రిక అయిన ఈనాడు పత్రిక కూడా ఆయన సంస్మరణ సభకి లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకునే ప్రకటనను ప్రచురించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ఏ స్థాయిలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి పత్రికా ప్రకటనలు జారీ చేశారు, రామోజీరావు సంస్మరణ సభకు కూడా అంతే స్థాయిలో ఫుల్ పేజీ పత్రికా ప్రకటనలను ప్రజల డబ్బులతో జారీ చేశారు. ఓ మీడియా సంస్థ యజమాని కోసం సాక్షాత్తు ప్రభుత్వం ఇలా చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సంస్మరణ సభ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ కీర్తిని, తెలుగువారి కీర్తిని రెపరెపలాడించిన నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పేద ప్రజల ఆరోగ్య ప్రదాత, లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యను అందించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, అలానే ప్రస్తుతం చంద్రబాబు సారథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇన్ని కోట్లను వెచ్చించి సంస్మరణ సభ పెట్టలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ జర్నలిస్ట్, పత్రికా సంపాదకులు మరణించినప్పుడు కూడా ఇలాంటి సంస్మరణ సభలు ప్రభుత్వాలు నిర్వహించలేదు. కానీ రామోజీరావు సంస్మరణ సభను ఈనాడు పత్రిక తనకు కొమ్ము కాసే పత్రిక కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించాలనుకోవడాన్ని చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ ముక్కును వేలేసుకుంటుంది. రామోజీరావు సంస్మరణ సభ కోసం సినీ, రాజకీయ ప్రముఖులు రావడంతో జన సమీకరణ కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి మరీ జనాన్ని తరలించారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందంటూ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు ఇలా ప్రజాధనాన్ని కోట్లు ఖర్చు చేసి సంస్మరణ సభ నిర్వహించడం ఏంటని సామాన్య ప్రజలు కూటమి సర్కార్ను ప్రశ్నిస్తారు.